గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు వరుసగా జైలు పాలవుతున్నారు. వంశీని నమ్ముకుని చేసిన అడ్డగోలు పనుల దెబ్బకు కేసులు మీద పడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసి రణరంగం సృష్టించిన కేసులో వంశీ పీఏ సహా పలువురు ముఖ్య అనుచరుల్ని పోలీసులు తాజాగా అరెస్టులు చేశారు. గతంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. వైసీపీ క్యాడర్ అంటే ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు చేసిన వారే కావటంతో అందరూ కటకటాల వెనక్కిపోతున్నారు. వైసీపీలో చేరిన తర్వాత వంశీ చేయని అరాచకం లేదు. టీడీపీ కార్యాలయంపై కుట్ర ప్రకారం దాడి చేశారు, తగలబెట్టేశారు. లోకేష్ ఓసారి విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే లైవ్లోకొచ్చి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. ఇలాంటి పిల్లిబిత్తర పనులు బయటకు రానివి చాలా చేశారు. అవన్నీ ఇప్పుడు అనుచరుల మెడకు చుట్టుకున్నాయి. వారంతా జైలు పాలవుతున్నారు. వారి కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అనుచరుల్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసిన వంశీ ఇప్పుడు వారికి అండగా ఉండకుండా పరారయ్యారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియటం లేదు. గన్నవరం వస్తే తనపైన దాడి చేస్తారేమోనన్న భయంతో ఆయన బతుకుతున్నారు. కోర్టు వాయిదాలకు మారు వేషాల్లో వస్తున్నారు. వంశీ పరిస్థితి చూసి గన్నవరంలో ఎలాంటోడు ఎలా అయిపోయాడని సెటైలు వేసుకుంటున్నారు.